అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతికెట్లను మేనిఫెస్టో అట్లా. మరి ఏం చేయాలి మీరు? నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీరు అన్నాడు, ఎట్లు ఇస్తాడో చెప్పలేదు, ఏ ప్రాజెక్టో చెప్పలేదు. అవన్నీ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మేనిఫెస్టోలు అన్నీ ఉండవు. ఒక ఇరిగేషన్ మీదనే మనం ఏ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం ఒక్కొక్క నియోజకవర్గానికంటే ఇది మహాభారతం అంత గ్రంథం అవుతుంది. అందుకే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి ఇలా. ఇప్పుడు రైట్ కెనాల్ ఎట్లుంది, లెఫ్ట్ కెనాల్ ఎట్లుంది ఒకసారి చూడండి మీరు, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గానికి పోతాను కాబట్టి. నెహ్రూ 18 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి రైట్ కెనాల్ చాలా భారీగా పెద్ద కాలువ, పెద్ద తూములు, 21,000 క్యూసెక్ల నీళ్లు పోయేటట్టు ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి 2 ఏళ్ళే పనిచేసిండు, మధ్యలో చంపేసిండ్లు. ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ శాస్త్రి పెట్టిండ్లు. ఆయన పరిపాలన లాగానే అది గింతే ఉంటుంది, రెండు తూములు ఉంటాయి, 3 పేర్లు కూడా అట్లే పెట్టిండ్రు. అక్కడనేమో నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అట్టడుగులో ఉన్న నీళ్లు కూడా కుడి కాలువ తలుపులు లేపితే పోతాయి. ఎడమ కాలువకి ఏం చేయాలంటే ప్రతి వర్షాకాలం అయిపోయిన టైంలో రబీ పంటలకు కావచ్చు, లేకుంటే నవంబర్ డిసెంబర్ నెలలో నీళ్లు తగ్గినప్పుడు కావచ్చు, ఒక కాలువ తీస్తారు, చిన్న కాలువ, నది మధ్య, అది చెరువు మధ్యలోకి వెళ్ళి, రిజర్వాయర్ మధ్యలోకి వెళ్ళి ఒక కాలువ తీసి ఆ కాలువని ఎడమ కాలువ తుమ్ములకు అనుసంధానం చేస్తారు. ఆ కాలువల నుంచి వచ్చే భూతాన్ని నీళ్ళు ఏంటంటే అది మనము ఖమ్మం దాకా తీసుకుపోవాలి, అవి కూడా నూజివీడు దాకా పోవాలి. ఎడమ కాలువ కష్టాలు అంటే ఏం చేయాలా? ఫస్ట్ అది వెనకాల లాల్ బహదూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్న కెనాల్ మొదలు ఏదైతున్నదో దాన్ని కూడా రైట్ కెనాల్ లాగా పెట్టుకోవాలి. అక్కడ కొన్ని లక్షల ట్రాక్టర్ల పూటిగా పేరుకపోయింది ఆ ఎడమ కాలువ, దాన్ని పట్టించుకున్నవాడు లేడు. పూటిగా తీయాలి, కాలువలు వెడల్పు చేయాలి, అవసరమైతే ప్యారలల్ కెనాల్ తీయాలి. ఇవన్నీ తీస్తేనే నీళ్ళు వస్తాయి. మీకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో కానీ, మిర్యాలగూడ నియోజకవర్గంలో కానీ, సూర్యాపేట కూడా ఉన్నట్టుంది కదా, ఉందా మీకు? సూర్యాపేట నియోజకవర్గంలో మీకు లిఫ్ట్లు ఉన్నాయి. గడ్డిపల్లి లిఫ్ట్ అని గోపాలరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి పోయి కలవండి ఆ రూట్లో పోయేటోళ్ళు. గడ్డిపల్లి లిఫ్ట్ 27 ఏదో ఉంటుంది. ఆ గడ్డిపల్లిలో గోపాల్